వెల్కమ్. ఇటు సైడ్ నుంచి వెళ్దాం. మీదకి వస్తున్నాయి. వాడే ఉద్దేశంతో అన్నాడు. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా ముందు వీడియోస్ చూడకపోయి ఉంటే నేను అజర్బైజాన్ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నాను. ఒకసారి ముందు వీడియోస్ కూడా చూసేసి రండి. మేము ఇక్కడ గబాలా అనే ఊరు వచ్చాం. ఇక్కడ నుంచి బ్యాక్ టు ద బాకు సిటీ వెళ్తున్నాం అనమాట. దారిలో అల్పాకా ఫామ్ అండ్ దారిలో ఏం చూస్తున్నాం. అండ్ ఇవాళ బాకులో నిజామీ స్ట్రీట్లో ఉండబోతున్నాం ఇవాళ నుంచి. సో అక్కడంతా హ్యాపెనింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో అవన్నీ కవర్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇవి విల్లాస్ లాగా పెట్టినట్టున్నాడు. కాటేజెస్. అల్పాకా ఫామ్కి రీచ్ అయ్యామన్నమాట. నిన్న క్లోజ్డ్ ఉండింది, ఇవాళ ఫైనలీ ఓపెనే ఉంది. లోపలికి వెళ్తున్నాం. ఈ జంతువుల్ని అల్పాకాస్ అంటారు ఇక్కడ. లోపలికి వెళ్తాం. దీనిలో ఇది ఫోటోకి అనుకుంటా. ఒక 2 minutes వెయిట్ చేస్తే గైడ్ ఏదో వాటికి ఫుడ్ తీసుకొని వస్తారంట. ఓకే, we can come? ఓకే ఓకే. హాయ్ హాయ్. ఓకే, కూరగాయలే. ఓకే, which one? Ay, rakana hori. Re, nene rakana bonum. ఓకే ఓకే ఓకే. ఫీమేల్వి టచ్ చేయకూడదంట, నచ్చవంట వాటికి. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఓ మై గాడ్. వెల్కమ్. ఇటు సైడ్ నుంచి వెళ్దాం. మీదకి వస్తున్నాయి. ఇవి అస్సలు ఆగట్లేదు. కొంచెం మెల్లగా వెళ్దాం. భయపెడుతున్నాయి కొంచెం ఇవి. మీదకి వస్తున్నాయి. ఫుడ్ తెచ్చాం కాబట్టి. ఏదో వీళ్ళు కూరగాయలు ఇచ్చారు. నా మీదకి వస్తుంది. గో దేర్. ఇందులో ఏం లేదమ్మా. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇదేంటి? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఏంటి? నా మీదకి రాకే. ప్లీజ్ టేక్ దిస్ కవర్. నా గురించి నీకు తెలీదు. నేను చాలా 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 డేంజరస్. పోరు నాయన, మీదకి వస్తుంది. ఫుడ్ ఉంటే అది పెట్టాలంట. చాలు లేవే, ఎంత తింటావు? నువ్వు పర్మిషన్ ఉంటాయి. దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిడ్. ఓరు నాయన అరుస్తున్నాయి. తూ అని ఊస్తున్నాయి కూడా. బేసిక్లీ ఇవన్నీ క్యామెల్ ఫ్యామిలీ అంట. అల్పాకాస్ వీటి పేరు. మొత్తం ఫర్తో ఉన్నాయి. ఇక్కడ స్నో కూడా పడుతుంది. అయినా కూడా అసలు ఎంత చల్లగా ఉందో ఇప్పుడు కూడా. ఇవి ఇట్లానే తిరుగుతాయి. సో వీళ్ళకి వీటికి ఇవి అలవాటే అనుకుంటా. ఫుల్ ఫరీగా ఉన్నాయి అన్నమాట. కొంచెం భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే. మీదకే వస్తున్నాయి ఫుడ్ తీసుకొస్తే. ఆల్వేస్ హంగ్రీయా, దే కీప్ ఈటింగ్. సో ఇవన్నీ ఫీమేల్ అంట. కొన్ని ప్రెగ్నెంట్ కూడా ఉంటాయంట. వీటికి అసలు టచ్ చేస్తే నచ్చవంట. ఓన్లీ ఫుడ్ ఇవ్వాలి. టచ్ చేయకరా, అసలు చిరాగ్గా ఉంది. కొన్ని మీద ఇట్లా టచ్ చేయొద్దు అన్నారు వీటిని. ఇంకా మేల్ ఉంటాయంట. వాట్స్ నేమ్? మేఘాన్ అంట. మేఘాన్ ఫాక్స్ అంట దీని పేరు.
స్టెల్లా అంట దాని పేరు. ఓ నేను పిలిస్తే వస్తుందేమో ఇప్పుడు స్టెల్లా అని. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వెళ్ళండి అమ్మా వెళ్ళండి. కానీ ఏమి కొరకడానికి అలా ఏం రావట్లేదు, మీదకి జస్ట్ ఫుడ్ కోసం వస్తున్నాయి. బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. బ్యాక్ 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 అంటుంది ఫుడ్ కోసం. కొంచెం దగ్గరికి వెళ్తాను, మనకు అవసరమా అనిపిస్తుంది కానీ ట్రై చేస్తాను. హాయ్ హాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్ హాయ్. చూస్తుంది. ఏ ఒక ఫోటో తీసాలి ఇలా. హాయ్. నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇదేదో కొంచెం గుర్రంలా ఉంది ఫేస్, ఫర్ ఎక్కువైనట్టుంది దీనికి. హాయ్, వాట్స్ ద నేమ్? కాంతమ్మ. కాంతమ్మ. కిష్మిష్. హాయ్ కిష్మిష్. హాయ్ హాయ్. ఇది స్వీట్ గా ఉంది పాపం, ఏం చేయట్లేదు. కొన్ని వైల్డ్ గా ఉన్నాయి. నేమ్ ఆఫ్ దిస్? అత్తమ్మ. పంజాబీ అన్నా? అత్తమ్మ సింగ్. ఓహో. గ్రాండ్ మదర్ తాకి. ఓహో, హౌ ఓల్డ్? 11 years. దిస్ వన్ 6 years. ఓ ఇది గ్రాండ్ మదర్ అంట. ఇది ముసల్ది పాపం. ఇంత చలిలో అసలు మేమే జాకెట్లు లేకుండా తిరగలేకపోతున్నాం. ఇవి భలే తిరుగుతున్నాయి. ఇక్కడ అరౌండ్ 4-5 degrees అలా ఉందన్నమాట. అంటే ఇవి పుట్టినప్పటి నుంచి అలానే ఉండడం వల్ల అనుకుంటా. ఓకే, నెక్స్ట్ మేల్ దగ్గరికి తీసుకెళ్తారంట. ఆ లోపు ఇక్కడేవో గడ్డి చిన్న చిన్నవి పెట్టారు, అవి ఇవి కూడా తింటాయి అనుకుంటా, కూరగాయలతో పాటు తింటాయి అనుకుంటా. ఇవి కొన్ని హట్స్ పెట్టారు ఇట్లా. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. మేల్ ఉంటాయంట. నెక్స్ట్ మేల్ ఫీమేల్ విడిగానే ఉన్నాయి, దానికి సెపరేట్ గా తిరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ మేల్ వాటి దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం బురదగా ఉంది ఇక్కడ. దీస్ ఆర్ మేల్ రైట్? ఓకే, కెన్ వి టచ్ దీస్? ఫ్రెండ్లీ. ఓకే ఓకే, కొన్ని ఫ్రెండ్లీగా ఉంటాయంట, అవి చూపిస్తాడంట. విచ్ వన్? ఇది ఫ్రెండ్లీ అంట. నేమ్? నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. గగాష్ అంట వీడి పేరు. ఓ చూద్దాం. ఇదేం ఫ్రెండ్లీ, టుడే నో ఫ్రెండ్లీ అంట. ఆడు వస్తున్నాడు పాపం దగ్గరికి. హాయ్. కుర్మా. ఒక్క నిమిషం. ఇంకా అటు చాలా ఉన్నాయి. హగ్గా. అమ్మో అమ్మో. గడ్డి బాగా గడ్డి తింటే కూరగాయలు తింటున్నాయి. ఇదేంది నోట్లో పెట్టుకుని స్లీపింగా? ఓ $600 1 alpaca, 1 kilo. ఓ వుల్. ఓ $600 దాని వుల్ ప్రైస్ అంట. కేజీ $600 అంట. వెరీ కాస్ట్లీ. సౌండ్ చేస్తుంది. నైస్. పట్టుకోవడం నాకు భయం, ఊరికే పక్కన నుంచోనా. I won't hug, but I'll just stand and take a picture. అది వస్తుంది వెనకాల నుంచి. అబ్రహం, which one? Hey, one second. No, don't leave. You hold it. Hold. Hey, don't leave అంటే వదిలాడు. ఓకే. ఇక్కడ చూడు, ఇది ఏదో నీళ్లు తాగుతుంది. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. హాయ్ ఖాన్. హాయ్. ఏం చేయకే అంటుంది. హాయ్ ఖాన్. అరే లేడీస్ వచ్చారు. ఖాన్ బాగున్నావా? ఇందా నుంచి తిరుగుతుంది భయం అనే. ఖాన్ బాగున్నావా? హాయ్, వీఆర్ ఫ్రమ్ ఇండియా. ఎవరికి ఉపయోగం? వస్తావా మాతో? మొహం పగిలిపోద్ది. ఇప్పుడు దాన్ని హగ్గు చేసుకొని ఫోటోలు దిగమంటున్నారు. నాకైతే వద్దమ్మో, అది తుప్పు అని కొంతమంది మీద ఊస్తుంది. అందుకని జస్ట్ పక్కన నుంచి దిగుతా. అమ్మా ఇది పట్టుకోండి, నేను ఒకసారి పక్కన నుంచి ఉంటా. అది చూడు, కళ్ళు ఇట్లా సైడ్కి చూస్తాను. అరే తుప్పా చదవా. అమ్మో నాకు చాలే, పర్లేదు బాగానే ఉంది, ఏమనట్లేదు, తీసుకో. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్. ఇగో వీటి పేర్లు: జేమ్స్ బ్రౌన్, అబ్రహాం, అడోనిస్, హెక్టర్, ఇగ్గీ పాప్, సోలమన్, జాన్. ఏం పేర్లు అయ్యా, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. జాఫర్, ఖాఖాస్, బులూడ్, ఖుర్మా అంటే సుర్మా, సిర్, డాన్, బెలిసిమో, డిమాట్రీ. క్యూట్, బాగుంది యాక్చువల్లీ, ఫ్రెండ్లీగానే ఉన్నాయి. ఏది పడితే అది పట్టుకోవద్దు. వాడే ఉద్దేశంతో అన్నాడు. వాడు ఫ్రెండ్లీ అంటేనే పట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కో షేడ్ లో ఉన్నాయి. బట్ భారతీయుడిలో ఉన్నది ఇదే జంతువా? అల్పాకాస్ అవి ఇండియాలో ఉంటాయా? లామా అనేది ఇది ఒకటేనా? అది కొంచెం పొడుగుంటది కదా నెక్ దాంది. కొంచెం. ఓకే, భారతీయుడు మూవీలో ఉండేది ఇవే అంట.
Llamas. These are alpacas. Hi. How do you do? Hi, how do you do? Hi. ఇవి బేబీస్ అంట. హౌ ఓల్డ్ ఏజ్ దీస్ బేబీస్ ఏజ్ ఏంటో వాళ్ళకమ్మో ఇంగ్లీష్ అర్థం కాదు. ఈ బేబీస్ అంటే ఈ మధ్య పుట్టినాయి అనుకుంటా. ఇంకా పక్క ఫామ్లో కూడా ఉన్నాయి, అవన్నీ ఇంకా పంపిరేమో. అటుపక్క కూడా కొండ మీద యాక్చువల్లీ ఉన్నాయి, ఇందాక వస్తున్నప్పుడు కనిపించినాయి. దీస్ ఆర్ half to 9 years. Which one is half year? Half to 9 years you said, right? Which is the smallest? Last one, organic nutrition project, food for alpacas. It's okay. వాళ్ళకేమో ఇంగ్లీష్ అర్థం కావట్లా. ఆర్గానిక్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ అంట, పాపం వీటికే న్యూట్రిషన్ కోసం అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సో ఇదన్నమాట అల్పాకా ఫామ్. ఇంకా ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ బాకు వెళ్ళిపోవడమే. అక్కడ నేను క్రిస్మస్ ఈవెంట్స్, మార్కెట్, అసలు అక్కడ నిజామీ స్ట్రీట్ ఎలా ఉంది, ఇవన్నీ నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ వీడియోస్ వస్తాయన్నమాట. మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.